హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం నుంచి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులు, ఎవరండి యాజకులు? బలవంతులే. ధర్మశాస్త్రం ఏం చేసింది? బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. రెండో, కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము, మళ్ళీ చెప్తున్నా, వాక్యం అంటే దేవుడు. చూడండి, తర్వాత ధర్మశాస్త్రము తర్వాత ప్రమాణపూర్వకమైన వచ్చిన వాక్యము చదువుతల్లి. నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించెను గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపములను కొరకు, తర్వాత తన ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసినటువంటి అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి క్లోజ్ చేసేసాడు అన్నది బైబిల్. ఈ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ధర్మశాస్త్రం బలహీనత కలిగినటువంటి మనుషులను యాజకులుగా నియమించింది. తర్వాత ప్రమాణపూర్వకంగా వచ్చినటువంటి వాక్యము కుమారుని ద్వారా, చక్కని మాటలు ప్రియులారా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. తర్వాత ఏం చెప్తుంది? ఈయన ప్రధాన యాజకుల వలె తన సొంత పాపముల నిమిత్తము, తర్వాత ప్రజల పాపముల నిమిత్తము, తర్వాత దినదినము బలులు అర్పించవలసినటువంటి అవసరము కలిగినటువంటి వాడు కాడు. ఆయన ప్రతి దినము కూడా అర్పణలు అర్పించవలసినటువంటి పని ఆయనకి లేదు. తన సొంత పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు దినదినము బలులు అర్పించేవాడు కాదు. ఒక్కసారే ఆ బలి అనే పనిని చేసి ఆయన ముగించాడు కల్వరి శిలువలో. ఈరోజు నా మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. అంత అద్భుతమైనటువంటి కార్యం, అంత అద్భుతమైనటువంటి శిలువ త్యాగం, యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం విశ్వసించాలి.